జగిత్యాల జిల్లా రైతాంగం తరపున రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యం తూకం వేసిన వెంటనే రసీదుతో పాటు రైతులు పండించిన దొడ్డు ధాన్యానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 500 రూపాయల బోనస్ ఇవ్వాలని రైతు ఐక్య వేదిక రాష్ట్ర నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి వినతిని అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు ధాన్యంతో పాటు సన్నధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. ఈ క్రమంలో గతంలో మాదిరి కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు ప్రజావాణిలో గత ప్రభుత్వంలో ఇప్పుడున్న పోయిన సీజన్లో కూడా కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా గతంలో ఎట్లయితే వడ్లకు క్వింటాల్కి సంచికి 4-5 కిలోలు కట్ చేసిర్రో అట్లాగే ఈసారి కూడా కట్ చేయొద్దని వడ్లు జోకేదాకానే రైతు బాధ్యత, వడ్లు జోకుడు అయిన తర్వాత రైతుకు ఎలాంటి బాధ్యత లేకుండా తక్కుపట్టి రసీదు ఇవ్వాలని, గతంలో చేసిన తప్పును మళ్ళా పునరావృతం కావద్దని ఈసారి ఈ కొత్తగా, ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఎట్లయితే కొనుగోలు జరిగిందో ఈసారి కూడా అంటే ఇప్పుడు మా రైతులందరం కలిసి కూడా అప్పుడు గతంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారణం రైతులు ఏమంటే ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చారు, వారు గత రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు చేయాలని ఇప్పుడు వాళ్ళ కనీసం పోయిన ప్రభుత్వంలో అయితే 7 కిలోలు కట్టేనాయని ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, ఇప్పుడున్న ప్రభుత్వ విప్ గారు వీళ్ళంతా పెద్ద కొట్లాడేది కదా. మరి అది ఈసారి కూడా మరి మీరే ఉన్నారు కదా, ఇప్పుడు ఇక్కడ మీరే కుర్చీలో కూర్చున్నారు కాబట్టి ఈసారి అట్లా కట్టు కాకుండా రైతుకు